బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. ఫిబ్రవరి 5న తీర్పు వెల్లడించనున్నట్లు ఉన్నత న్యాయస్థానం తెలిపింది. తీర్పు కాపీ సిద్ధం కాలేదని న్యాయవాదులకు డివిజన్ బెంచ్ తెలిపింది. గ్రూప్ 1 నియామకాలపై గతంలో సింగిల్ బెంచ్ స్టే ఇవ్వగా ఎంపికైన అభ్యర్థులు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. దీంతో సీజే ధర్మాసనం స్టే ఎత్తివేసింది. గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. ఫిబ్రవరి 5న తీర్పు వెల్లడించనున్నట్లు ఉన్నత న్యాయస్థానం తెలిపింది. తీర్పు కాపీ సిద్ధం కాలేదని న్యాయవాదులకు డివిజన్ బెంచ్ తెలిపింది. గ్రూప్ 1 నియామకాలపై గతంలో సింగిల్ బెంచ్ స్టే ఇవ్వగా ఎంపికైన అభ్యర్థులు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. దీంతో సీజే ధర్మాసనం స్టే ఎత్తివేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి గ్రూప్ 1 అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి నిర్ణయంపై ఈ రోజు హైకోర్టు తుది తీర్పు ప్రకటిస్తుందని అందరూ భావించినప్పటికీ కూడా కొంత తీర్పు కాపీ సిద్ధం కాకపోవడంతో ఈ యొక్క తీర్పుని ఫిబ్రవరి 5వ తేదీన ప్రకటిస్తామని రాష్ట్ర డివిజన్ బెంచ్ ఈ రోజు పిటిషనర్స్ కి మరోవైపు రెస్పాండెంట్స్ కి సూచించిన నేపథ్యంలో ఈ పిటిషన్ ని ఫిబ్రవరి 5కి వాయిదా ఉంది. ఫిబ్రవరి 5వ తేదీన తీర్పు గ్రూప్ 1 సంబంధించినటువంటి పిటిషన్ పై కూడా తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక కూడా కంప్లీట్ కావడం జరిగింది. వారందరూ కూడా నియామక పత్రాలు కూడా ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఇవ్వడం. కానీ ఈ తర్వాత సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి స్టే నేపథ్యంలో డివిజన్ బెంచ్ ఆ స్టేని ఎత్తివేసింది. తదుపరి ఈ తీర్పుకు లోపడే నియామకాలు ఉంటాయని గతంలో హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు కోర్టు తీర్పు ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రోజు తీర్పు వస్తుందని అందరూ భావించినప్పటికీ కూడా తీర్పు కాపీ సిద్ధం కాకపోవడంతో పిటిషన్ ని ఫిబ్రవరికి 5కు వాయిదా పడింది. ఫిబ్రవరి 5వ తేదీన గ్రూప్ 1 సంబంధించినటువంటి పిటిషన్ పై కూడా హైకోర్టు తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే సునీల్, మరి పిటిషన్ వేసిన అభ్యర్థులు ఏమంటున్నారు? ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అయితే తీర్పును వాయిదా వేసింది కదా. మొదటి నుంచి వాళ్ళు చెప్తున్నారు, ఒకటే పిటిషనర్లు ఈ మూల్యాంకనం ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో తీవ్ర అవకతవకలు జరిగాయి. ఒకే సెంటర్ వద్ద చాలా మంది అభ్యర్థులు ఎగ్జామ్స్ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించారనేది పిటిషనర్స్ చెప్తున్న ప్రధాన అభియోగం. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో మరి మరోవైపు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు సైతం గతంలో డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ లో తీర్పు సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో వేశారు. డివిజన్ బెంచ్ లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు మాత్రము ఈ రోజు తీర్పు వస్తుందని భావించినప్పుడు కూడా తీర్పు ఫిబ్రవరికి 5 వాయిదా అయింది. తనకు అనుకూలంగా వస్తుందని వైపు సెలెక్ట్ అయినట్టు గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యి నియామకాలు అందుకున్నటువంటి అభ్యర్థులు చెప్తున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించిన విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. ఫిబ్రవరి 5వ తేదీ మాత్రం తీర్పు కాపీ సిద్ధం కాకపోవడంతోనే ఫిబ్రవరి 5కి ఈ పిటిషన్ ని వాయిదా పడింది. ఫిబ్రవరి 5వ తేదీన మాత్రము తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. విజయసాయిరెడ్డి ఈడీ స్టేట్మెంట్ రికార్డు చేయనుంది. విదేశాలకు నగదు తరలింపు, షెల్ కంపెనీల ఏర్పాటుపై విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. రేపు మిథున్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. విజయసాయిరెడ్డి ఈడీ స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. విదేశాలకు నగదు తరలింపు, షెల్ కంపెనీల ఏర్పాటుపై విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. రేపు మిథున్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ని ఈడీ అధికారులు రికార్డ్ చేయబోతున్నారు. విదేశాలకు నగదు తరలింపు, షెల్ కంపెనీల ఏర్పాటుపై విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. రేపు మిథున్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డి విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, గతంలో కూడా ఈడీ అధికారులు విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. సో ఇప్పుడు ఎలాంటి ఆధారాలను ముందుంచి క్వశ్చన్ చేసే అవకాశం ఉంది? శాలిని, అయితే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హైదరాబాద్ లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. విచారణలో భాగంగానే ఏపీ లిక్కర్ స్కామ్ పాలసీ రూపకల్పన, ఆయన అమలైన విధానం, మద్యం సరఫరా వ్యవస్థ, అలాగే లిక్కర్ వ్యాపారంలో పాల్గొన్నటువంటి కంపెనీలు, మధ్యవర్తుల అంశాలపైన ఈడీ అధికారులు ప్రశ్నలు సాధించేటట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ప్రత్యేక ఫైనాన్షియల్ లావాదేవీలు, డబ్బులు ఎటువంటి మార్గాల్లో ప్రవహించింది, ఆ షెల్ కంపెనీలకు పాత్ర ఉందా లేదా అన్న అంశం పైన కూడా ఇది దృష్టి సారించినట్టుగా సమాచారం అయితే వస్తుంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికీ పలువురు వ్యాపారవేత్తలను, మాజీ అధికారులను విచారణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి విచారణకు పిలవడం రాజకీయ ప్రాధాన్యతని సంతరించుకుని ఈ కేసుకు సంబంధించి ఉన్న సంస్థలు, వ్యక్తులతో విజయసాయిరెడ్డికి ఎలాంటి పరిచయాలు, లావాదేవీలు ఉన్నాయనే దిశగా ఈడీ విచారణ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విచారణ నేపథ్యంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. విచారణ పూర్తయ్యాక తదుపరి చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉందని కూడా అయితే సమాచారం వస్తుంది. ఈ వ్యవహారం పైన విజయసాయిరెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన కూడా ఇవ్వలేదు. విచారణ ఫలితాల ఆధారంగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇదే విధంగా గతంలో కూడా ఒకసారి ఢిల్లీలో ఈయనని విచారించిన నేపథ్యంలో మరికొన్ని ఆధారాలు, మరికొన్ని దానికి సంబంధించినటువంటి విషయాల కొరకే ఈ రోజు కూడా పిలిచినట్టుగా తెలుస్తుంది. సుమారు సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే ఓ భార్య ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో చోటు చేసుకుంది. గుండెపోటుతో చనిపోయాడని నాటకమాడిన మృతుడి స్నేహితుల అనుమానంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తమ విచారణలో హత్య మిస్టరీని ఛేదించారు. భర్త తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన మాధురి అతడిని అంతమొందించాలని ప్రియుడు గోపితో కలిసి పక్కా ప్రణాళిక వేసింది. ఈ నెల 18న రాత్రి భర్త కోసం వండిన బిర్యానీలో 20 నిద్ర మాత్రలను పొడి చేసి కలిపింది. అది తిన్న శివనాగరాజు గాఢ నిద్రలోకి జారుకున్నాక రాత్రి 11:30 సమయంలో ప్రియుడు గోపి అక్కడికి చేరుకున్నాడు. శివనాగరాజు ఛాతిపై గోపి కూర్చోగా మాధురి దిండుతో ముఖంపై గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసింది. భర్త చనిపోయాడని నిర్ధారించుకున్నాక గోపి వెళ్లిపోగా మాధురి ఏమాత్రం కంగారు లేకుండా రాత్రంతా ఫోన్ వీడియోలు చూస్తూ గడిపింది.
తెల్లవారుజామున 4 గంటలకు చుట్టుపక్కల వారిని పిలిచి తన భర్త గుండె నొప్పితో మరణించాడని నాటకం మొదలుపెట్టింది. అయితే అంత్యక్రియలు ఏర్పాట్లు చేస్తుండగా వచ్చిన శివనాగరాజు స్నేహితులు మృతదేహం చెవి నుంచి రక్తం కారడం, గాయం ఉండటాన్ని గమనించి అనుమానంతో మృతుడి తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి తరలించారు. ఊపిరాడకపోవడం వల్లే మరణించాడని, పక్కటెముకలు విరిగాయని రిపోర్టులో తేలడంతో పోలీసుల అనుమానం బలపడింది. అనంతరం మాధురిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె నేరాన్ని అంగీకరించింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా చిలువూరులో జరిగిన దారుణానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, గుంటూరు జిల్లా చిలువూరులో జరిగిన దారుణానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఎస్ శాలిని, గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో చిలువూరులో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రియుడితో కలిసి సొంత భర్తనే హతమార్చినటువంటి ఘటన అటు గుంటూరు అటు దుగ్గిరాల మండలంలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి తన భర్త ప్రియుడితో గోపితో కొంతకాలంగా కూడా మరి శారీరక సంబంధాలు ఉన్న నేపథ్యంలో కూడా సొంత భర్తని హతమార్చేందుకు కూడా పక్కా ప్లాన్ తో ఈ ఘటనకి పాల్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే భార్య మాధురి అటు ప్రియుడు గోపితో ఇద్దరు కలిసికట్టుగా కూడా ఈ ఘటనకి పాల్పడ్డారు. ఏదైతే మరి తన నిద్రపోతున్నటువంటి సమయంలో ఆ దిండు తీసుకొని పూర్తిగా కూడా ఆయన్ని చంపినటువంటి ఘటన అటు పోలీసులు కూడా విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. భర్త శివనాగరాజుని కూడా మరి ఏదైతే చనిపోయినటువంటి ఈ ఘటనకు సంబంధించి కూడా ఏదైతే గుండెపోటుతో మరణించాడంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని అదే విధంగా వారి తండ్రిని కూడా నమ్మించినటువంటి పరిస్థితి కనపడుతుంది. లాస్ట్ మినిట్ లో ఏదైతే మరి తనని పూర్తిగా కూడా అంత్యక్రియలకి తీసుకొచ్చినటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా శవాన్ని చూసినటువంటి కొందరు బంధువులు అటు తండ్రి కూడా అటు చెవ్వమ్మటి బ్లడ్ రావడంతో కూడా ఈ ఘటన బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే హఠావుటిగా స్థానిక పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు ఇచ్చారు. ఏదైతే ఆ మృతి పైన కొంత అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో మాధురి పైన అటు పోలీసులు వారి స్టైల్లో కూడా విచారణ చేపట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే సొంత భర్తని ఆ విధంగా చేసినటువంటి ఘటన అటు స్థానికులు కూడా ఆశ్చర్యానికి గురేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం ఏదైతే గోపి మధ్య మాధురి మధ్య ఉన్నటువంటి అక్రమ సంబంధం వలన ఏదైతే భర్త అడ్డుగా ఉన్నటువంటి నేపథ్యంలో శివనాగరాజుని హతమార్చేందుకు కూడా కొద్ది రోజులుగా కూడా పక్కా ప్లాన్ తో ఈ దారుణానికి పాల్పడినట్టు కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం గోపి మాధురి ఇద్దరు కూడా అటు స్థానిక సిఐ బ్రహ్మం కూడా అదుపులో తీసుకున్నారు. దీనిపైన కూడా విచారణ అయితే చేపడుతున్నారు. దీనికి సంబంధించి కూడా కేసు నమోదు చేశారు. ఇవాళ రేపట్లో కూడా రిమాండ్ తరలించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఈ ఘటనల పైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు మీడియాకి వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అయితే స్థానికులు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నటువంటి మహిళలు కానీ అదే విధంగా వ్యక్తుల పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ రమేష్. నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట దగ్గర కర్నూలు చిత్తూరు 40వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీ ఢీకొని 3 మృతి చెందారు. బస్సు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో డివైడర్ను దాటి వెళ్లిపోయి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగి లారీకి సైతం అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన బస్సు డ్రైవర్ భాస్కర్, కంటైనర్ లారీలోని డ్రైవర్, క్లీనర్లు క్యాబిన్లో చిక్కుకుపోయి సజీవ దహనమయ్యారు. వీరి మృతదేహాలు మాంసపు ముద్దలుగా మారిపోయాయి. బస్సులోని ద్విచక్ర వాహనాలు కూడా మంటల్లో కాలిపోయాయి.
ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు అప్రమత్తమై తమ ప్రాణాలను కాపాడుకున్నారు. కొందరు క్షతగాత్రులకు నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సు ప్రయాణికులు సురక్షితంగా బయటపడటానికి స్థానికులు, వాహనదారులు, బస్సు క్లీనర్ సహాయం చేశారు. షిరివెల్ల మండల పరిధిలో జరిగిన ఈ ఘటన జిల్లాలో భయాందోళన కలిగించింది. పోలీసులు కంటైనర్ డ్రైవర్, క్లీనర్ వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదం కారణాలపై దర్యాప్తు జరుగుతుంది. నంద్యాల జిల్లా షిరివెల్ల మెట్ట దగ్గర కర్నూలు చిత్తూరు 40వ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీ ఢీకొని 3 మృతి చెందారు. బస్సు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో డివైడర్ను దాటి వెళ్లిపోయి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొంది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన బస్సు డ్రైవర్ ఓబేలేసు దుర్మరణం చెందగా కంటైనర్ లారీలోని డ్రైవర్, క్లీనర్లు క్యాబిన్లో చిక్కుకుపోయి సజీవ దహనమయ్యారు. ఘటనా స్థలాన్ని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందిస్తారు. షిరివెల్ల మెట్ట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యవేక్షిస్తున్నారు. మేడం చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? నిన్న రాత్రి 1 గంటకి ఏదైతే బస్ ప్రమాదం జరిగిందో అందులో 3 వ్యక్తులు చనిపోవడం జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్కి వెళ్తున్న బస్సు టైర్ బర్స్ట్ అవ్వడంతో ఆపోజిట్ డైరెక్షన్ రావడంతో ఘటన జరిగిందని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నేను తెలుసుకోవడం జరిగింది. ప్రమాదంలో 3 వ్యక్తులు, 2 డ్రైవర్లు, 1 క్లీనర్ చనిపోయినారు. మిగతా ప్యాసింజర్స్ కొంతమందికి సీరియస్గా ఉంది, కొంతమంది వాళ్ళ డెస్టినేషన్స్కి వాళ్ళకి వెళ్ళిపోయినారు. సో హైవే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఇటువంటి ఘటనలు జరగకుండా, ఎందుకంటే ఇది టైర్ బర్స్ట్ అవ్వడంతో జరిగినది. కొన్ని కంట్రోల్ మన కంట్రోల్లో ఉంటాయి, కొన్ని మన కంట్రోల్లో ఉండవు. సో అన్ఫార్చునేట్గా నిన్న జరిగిన దానికి ఎవరైతే సీరియస్గా ఇప్పుడు నంద్యాలలో ఉన్నారో వాళ్ళని కూడా చూడడం జరుగుతుంది. డెఫినెట్గా హైవే వాళ్ళ మీద కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టడం జరుగుతుంది. ఇటువంటి ఘటన మళ్ళీ జరగకుండా ఏమేం చేయగలుగుతాం అనేది కూడా మా తరపు నుంచి అన్ని విధాలుగా కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాము. ప్రభుత్వం ఏమైనా ఆల్రెడీ నిర్ణయం తీసుకుందా, లేకపోతే మేము వెళ్ళిన తర్వాత మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ అసలు కుటుంబ సభ్యులు వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారో ఇంకా ఐడెంటిఫై చేయలేదు. ఒక మన ట్రావెల్స్ ఒకటి అతన్ని ఐడెంటిఫై చేశారు ఫ్రమ్ కడప అని చెప్పేసి. ట్రక్ డ్రైవర్, క్లీనర్ ఎవరనేది ఇంకా బయటికి తెలియలేదు, వాళ్ళు ఇంకా గుర్తించలేదు, వాళ్ళ ఓనర్ కూడా ఇంకా ఫోన్ ఎత్తలేదంట. సో ఇవన్నీ ఫస్ట్ బయటికి వచ్చిన తర్వాత తప్పకుండా ప్రభుత్వం తరపు నుంచి సాయం ఉంటుంది. ప్రైవేట్ వాహనాలు మాత్రమే ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆ ప్రైవేట్ వాహన యజమానులకు ఈ డ్రైవర్లు డ్యూటీలు ఎలా ఉన్నాయి, ఆ డ్యూటీ చార్ట్ తెప్పించుకొని, అంటే 3 రోజులు డ్యూటీ చేస్తే 6 రోజులు ఇంటి దగ్గర ఉండొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. నిజామాబాద్లో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి వారికి ఏమన్నా మీటింగ్ ఏర్పాటు? తప్పకుండా అండి, మా తరపు నుంచి ఉంటుంది, డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా ఎస్పీతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఎక్కువ ట్రావెల్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద నిఘా పెట్టి మీరు చెప్పినట్టు ఆ చార్ట్ అంతా తీసుకొని వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళకి స్లీప్ పీరియడ్ ఉంటుందా లేదా చూసుకొని పెడుతున్నారా, వాళ్ళకి డ్యూటీ అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ దానికి తగినట్టుగానే యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. మృతి చెందిన వారికి ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని చెప్పేసి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెప్తున్నారు. జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, షిరివెల్ల మెట్ట నుంచి. మల్కాజ్గిరి జిల్లాలోని గౌడవెల్లి గ్రామంలో ఓ వ్యక్తిని గొడ్డలితో దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. ఈ ఘర్షణలో గౌడవెల్లి గ్రామానికి చెందిన పెయింటర్ లక్ష్మారెడ్డిని లింగం అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానాకు తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మారెడ్డి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అడేపల్లి వైసీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈరోజు 2 సబ్జెక్ట్స్ని టచ్ చేస్తాను. ఒక సబ్జెక్టు ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు తానేదో చాలా గొప్పగా చేశాను అని చెప్తూ రీసర్వే మీద క్రెడిట్ చోరీ చేసే కార్యక్రమం ఏదైతే తాను చేస్తూ ఉన్నాడో ఆ క్రెడిట్ చోరీకి సంబంధించి
తాను చెప్తా ఉన్న అవాస్తవాలు అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయి అన్నవి ఒక విషయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండో విషయంగా ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు పల్నాడులో ఎంత దారుణంగా ఒక సామాన్యుడిని, ఒక దళితుడిని, ఒక పేదవాడిని, మా వైఎస్ఆర్సిపి కార్యకర్తను ఎంత దారుణంగా తాను చంపించే పాత్ర పోషించాడు అన్న విషయం నిజంగా సమాజంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా సివిలైజ్డ్ సొసైటీలో ఉన్న వాళ్ళు సిగ్గుతో తల వంచుకోవాల్సిన అంశం ఇది. ఈ విషయంలో నిజంగా జరుగుతూ ఉన్న అన్యాయం గురించి కూడా ప్రస్తావిస్తాను. మొట్టమొదటిగా సర్వే గురించి, ఈ రీసర్వే టాపిక్ గురించి we will take it forward. ఈ మధ్య మాట్లాడుతూ ఉన్న మాటలు ఈ రీసర్వే సబ్జెక్ట్ మీద మనమంతా కూడా చూస్తే ఒకసారి ఈ భూమండలం మీద నిజంగా ఇంతటి దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలిగిన వ్యక్తి ఇంకొకడెవడైనా ఉండగలడా అని అనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఊసరి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడును చూసి బహుశా సిగ్గుపడుతుందేమో. అంతటి దారుణమైన మోసాలు, అంతటి దారుణమైన అబద్ధాలు. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మీ ద్వారా ప్రజలందరి తరపున అడుగుతా ఉన్నా, అయ్యా 4 సార్లు సీఎం అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా, భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా అని? కనీసం ఆలోచన అయినా నీకు గతంలో ఎప్పుడైనా వచ్చిందా అని? ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు, రకరకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. భూ సమస్యల మీద, వారి సమస్యల మీద కనీసం నీకు ఎప్పుడైనా రీసర్వే చేయించి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి అని చెప్పి కనీసం నీకు ఏ రోజైనా ఆలోచన అయినా వచ్చిందా చంద్రబాబు గతంలో అని అడుగుతా ఉన్నా. ఈరోజు క్రెడిట్ చోరీ తీసుకుంటూ తాను మాట్లాడుతూ ఉన్న మాటలకు నిజంగా ఈ పెద్ద మనిషి సిగ్గుపడాలి. అసలు భూముల రీసర్వేకి మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇది మూలం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అని అంటే 2019 కన్నా ముందు నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో మార్గ మధ్యంలో రైతన్నలు పడతా ఉన్న అవస్థలు, ఇబ్బందులు చూసిన తర్వాత భూములకు సంబంధించి వాళ్ళ లేవనెత్తిన సమస్యల పరిష్కారం నుంచి, ఆ ఆలోచనల నుంచి, వీటికి పరిష్కారం చూపాలన్న తపన, తాపత్రయం నుంచి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది దీని మూలం. అసలు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నా పాదయాత్ర జరుగుతూ ఉంది. 2019కి ముందు రాష్ట్రంలో ఒక్కసారి రెవెన్యూ వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, సర్వేయర్లు లేరు, సరిపడా సిబ్బంది లేరు, పరికరాలు లేవు, లేటెస్ట్ టెక్నాలజీ అంతకన్నా లేదు. భూములు ఎప్పుడైనా కూడా క్రయ విక్రయాలు జరిగినా, లేకపోతే భాగ పరిష్కారాల్లో భాగంగా ఏదైనా కుటుంబాల మధ్య డివిజన్ చేసుకున్న సబ్ డివిజన్ లేదు, మ్యూటేషను లేదు. ఇవి కూడా జరిగేటివి కాదు. పైగా ఎడా పెడ, లెఫ్ట్ రైట్ సెంటర్
ఈయనకు ఎప్పుడు మూడొస్తే అప్పుడు, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు, ఎవరైనా నచ్చకపోతే అప్పుడు. 22A అంటే prohibited land sale. 22Aలో భూములు పెట్టడం, prohibiting any land sale. వీళ్ళకి ఇష్టం రైతులను, ప్రజలను ఇబ్బందులు పెడుతూ అవస్థలకు గురి చేస్తున్న పరిస్థితి. ఇలాంటి 1,00,000 సమస్యలకు పరిష్కారంగా సమగ్రమైన భూ సర్వే అండ్ సమగ్రమైన ల్యాండ్ రిఫార్మ్స్. భూ సంస్కరణలు చేయాలన్న ఆలోచన వాటి నుంచి వచ్చింది. అందుకనే 2019 ఎన్నికల కన్నా ముందే మా మేనిఫెస్టో కాపీ కూడా ఒక డిస్ప్లే చేయడం ఒకసారి. మా మేనిఫెస్టో కాపీలోనే 2019లో ఒకసారి డిస్ప్లే చేయండి. చూడండి ఒకసారి. సుపరిపాలన విషయంలో రాష్ట్రంలో భూములన్నింటినీ సమగ్ర రీసర్వే చేయించి భూ యజమానులకు శాశ్వత యాజమాన్య హక్కు కలగజేస్తాము. ఆ మేనిఫెస్టో ప్రామిస్. అక్కడి నుంచి పుట్టుకొచ్చింది. చెప్పిన మేరకు ఇది ఒక మహాయజ్ఞం అని తెలిసి చెప్పిన మేరకు 2020 డిసెంబర్ 21వ తారీఖున 100 సంవత్సరాల క్రిందట 1923లో బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత, అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళు సమగ్ర సర్వే చేశారు 1923లో. దాని తర్వాత ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా సమగ్ర రీసర్వే అన్నది ఎప్పుడూ కూడా ఆలోచన కూడా చేయడానికి కూడా ఎవరూ సాహసించలేదు. చెప్పిన మేరకు 2020 డిసెంబర్ 21వ తారీఖున 100 ఏళ్ల తర్వాత 1923లో బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత సమగ్ర భూ సర్వే రికార్డ్స్ అన్నీ అప్డేట్ చేయడం, సిస్టమ్స్లోకి రిఫార్మ్స్ తీసుకొని రావడం మొదలుపెట్టి ఒక గొప్ప అడుగుబడింది ఆ రోజు. నిజంగా ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక గొప్ప అధ్యాయం. సమగ్ర రీసర్వేతో కూడిన ఈ సంస్కరణలు మేము చేసినది నిజంగా ఒక మహాయజ్ఞం లాంటిది. చెప్తా ఎందుకు అంత యజ్ఞం అనే పదం ఎందుకు వాడుతూ ఉన్నాను అని అంటే, ఒకసారి ఆ లోతు లేకపోతే మీతో పాటి ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది అసలు ఎంత లోతుగా పోయాము అని. ఇది చెయ్యాలి అని అంటే ఎంత కష్టమైన పని అని కూడా అందరికీ అర్థమవుతుంది. దేశ పరిపాలనా చరిత్రలో భూ సంస్కరణలో సువర్ణాక్షరాలతో ఎందుకు లిఖించదగ్గ అధ్యాయం అని చెప్పి కూడా చెప్తా. ప్రజలకు, రైతులకు వివాదాలు లేని విధంగా, ఐ రిపీట్ దీస్ వర్డ్స్, వివాదాలు లేని విధంగా పారదర్శకంగా భూములు సర్వే చేయడంతో పాటు భూ రికార్డులన్నీ కూడా అప్డేట్ చేయడం, వాటిని ట్యాంపర్ చేయలేని విధంగా ఫిజికల్ అండ్ డిజిటల్ ఫార్మాట్లో రకరకాల
వివిధ చోట్ల వాటిని భద్రపరచడం అట్ వేరియస్ లెవెల్స్. భూ యజమానులకు, రైతులకు శాశ్వత యాజమాన్య పత్రాలు, క్లియర్ టైటిల్స్ ఇవ్వడమే కాదు, ఆ క్లియర్ టైటిల్స్కు ప్రభుత్వం పూచీకత్తగా గ్యారంటీగా నిలబడుతుంది. మోస్ట్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్తో ఎవ్వరూ కూడా ట్యాంపర్ చేయలేని విధంగా క్యూఆర్ కోడ్ను సైతం ఈ పాస్బుక్స్తో పొందుపరుస్తూ, క్యూఆర్ కోడ్ను సైతం పాస్బుక్స్లో పొందుపరుస్తూ, ఫిజికల్గా ఎవరైనా ట్యాంపర్ చేసే పరిస్థితి కూడా లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. టైటిల్ మారినా కానీ భాగస్వామ్యమే భాగాల పరిష్కారంలో తల్లిదండ్రులు, పిల్లలు, తండ్రుల మధ్య లేదా అన్నదమ్ముల మధ్య టైటిల్స్ మారినా కానీ, లేదా క్రయ విక్రయాల ద్వారా ఏదైనా టైటిల్స్ మారినా కానీ ఆటోమేటిక్ సబ్ డివిజన్స్, ఆటోమేటిక్ ప్రోటోకాల్ ప్రకారం మ్యూటేషన్ జరగడం, వాటికి సంబంధించిన రికార్డులన్నీ కూడా ఆ గ్రామంలోనే, ఆ గ్రామ సచివాలయంలోనే ఉంచి అవి కూడా అక్కడ అవైలబుల్గా ఉండడం, ఆ అప్డేట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడం, చివరికి గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా జరిగేట్టుగా కూడా చేయడం. ఇదొకటే కాదు, రియల్ టైం అలర్ట్స్. మీరు ఏదైనా భూమి ఏదైనా మీరు అమ్మినా, మీ భూమి ఏదైనా మీరు కొనుగోలు చేసినా, మీ భూమికి సంబంధించిన ఎక్కడైనా లావాదేవీలు ఎక్కడ ఏం జరిగినా, ట్రాన్సాక్షన్ జరిగినా మీకు రియల్ టైం అలర్ట్స్ వస్తాయి మీ ఫోన్కు. రియల్ టైం అలర్ట్స్తో మన గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేయడమే కాకుండా రియల్ టైం డేటాతో దాన్ని అప్డేట్ చేయడం. నేను అడుగుతా ఉన్నా, దీన్ని మహాయజ్ఞం అని అంటారు. లుక్ ఎట్ ద డెప్త్. చేయాలనుకున్నది ఏ స్థాయిలోకి వెళ్ళి చేశాము అన్నదానికి దిస్ ఇస్ ద డెప్త్. చంద్రబాబు నాయుడు గారు 8 పదులు వయసున్నా కూడా, 80 ఏళ్ళ వయసు, 8 పదులు వయసున్నా కూడా నువ్వు ఎప్పుడైనా ఇలాంటివి విన్నావా, చూసావా, చేసావా అని అడుగుతా ఉన్నా చంద్రబాబును. అసలు ఏ స్థాయిలోకి వెళ్ళి మేము రివ్యూలు తీసుకునే వాళ్ళము అని అంటే, ఏ స్థాయిలోకి వెళ్ళి ఎంత కమిట్మెంట్ చూపే వాళ్ళము అని అంటే, ఒకసారి ఆ క్లిప్పింగ్ కూడా ఒకసారి, రివ్యూ క్లిప్పింగ్ కూడా ఒకసారి వేయండి అమ్మా. ఒకసారి ఇంట్రెస్టింగ్ క్లిప్పింగ్ ఒకసారి చూడండి. సమస్య ఏంటంటే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర వీళ్ళు కీ ఇచ్చేస్తారు. మొదటి నుంచి మొదలుపెట్టు. మేజర్గా ఫ్లా ఎక్కడ జరుగుతుందని అంటే, సమస్య ఏంటంటే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర వీళ్ళు కీ ఇచ్చేస్తారు. మేజర్గా ఫ్లా ఎక్కడ జరుగుతుందని అంటే, వీళ్ళకి డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర కీ ఇచ్చేస్తారు. ఆ కీ ఇచ్చేసి వీళ్ళు పట్టించుకో, ఈ కీ ఉంది కదా అని చెప్పి స్లో విల్ స్టార్ట్. మనము టైటిలింగ్ యాక్ట్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ అని పెట్టాం సార్, విచ్ ఇస్ ట్యాంపర్ ప్రూఫ్. ఆ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒకసారి చదువుకోండి. We need to. Yes, we'll do that, sir. Blockchain will bring in, sir. అక్కడ కొంచెం ట్యాంపర్ ఎవరైనా చేయాలని అనుకుంటే కూడా, చెయ్యాలని దురుద్దేశంతో ఆలోచన చేసినా కూడా చెయ్యలేని విధంగా నీ సిస్టమ్ను డెవలప్ చేయాలి. అప్పుడే దీనికి మోర్ మీనింగ్ వస్తుంది. ప్రజలకు బేసిక్లీ ఒక కాన్ఫిడెన్స్ అనేది ఏంటంటే ఇది ట్యాంపర్ చేయలేము అన్న ఇంప్రెషన్ ఇవ్వగలిగితే, అది నెంబర్ 1. నెంబర్ 2, వాట్ ఎవర్ టెక్నాలజీ ద్వారా నువ్వు ఏదైతే నువ్వు పెట్టగలిగింది, దట్ షుడ్ ఓన్లీ బీ స్టాండ్ బై. యూ వుడ్ హ్యావ్ టు బీ మేక్ షూర్ దట్ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఆర్ ఆల్సో గివెన్. అండ్ ఫిజికల్ డాక్యుమెంట్స్ను గన ఎవరైనా చూపిస్తే,
physical documents should overrule the technology. Yes. అది కూడా జాగ్రత్తగా చూసుకో. ఎందుకనంటే ఈ టెక్నాలజీలో ఏం చేస్తున్నాడో ఎవడు చేస్తున్నాడో ఏం పెడుతున్నాడో అనేది ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్ చేతుల్లో లైఫ్లే ఉంటాయి, జీవితాలు ఉంటాయి. ఆడు ఏమో వాడు లంచాలు తీసుకొని రాజీ పడిపోయి కీ పెట్టి చేసేసి టక మార్పులు చేసేస్తాయి. అప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్ ఉండి లాభం లేకుండా పోతుంది. సో దేర్స్ గాట్ టు బి సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ డాక్యుమెంట్ అనేది ఏదైతే ఉందో అది భద్రంగా వీళ్ళ దగ్గరే ఉంటుంది. సో ఎనీ updating that you do, physical document also should be updated parallelly. Yes. Without updating physical document parallelly, you should not initiate technical updating. Yes. Adi kuda equally important. Otherwise what will happen is we ignore the physical document updating. Then what happens is physical document would say something, your digital document would say something else. Tomorrow this fellow will come and say, కోర్టుకు పోతాడు, ఈడెవడో వీళ్ళ కొడుకులో వీళ్ళ పిల్లల్లో ఎవరో, దిస్ ఈస్ ద ఒరిజినల్ డాక్యుమెంట్ అంటాడు. Yes, sir. So there's got to be some connection there. అంటే ప్రతి విషయంలో కూడా ఏ స్థాయిలోకి వెళ్ళి ప్రజలకు రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో ట్యాంపర్ ప్రూఫ్ రిజిస్టర్డ్ ట్యాంపర్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ వాళ్ళకు అందజేయాలి అని చెప్పి ఏ స్థాయిలో తాపత్రయపడ్డాము అని చెప్పడానికి ఆ రివ్యూ మీటింగ్స్లో మేము తీసుకుంటా ఉన్న ఆ సీరియస్నెస్ చెప్పడానికి అది ప్లే చేసిన. నిజంగా ఈ సమగ్ర సర్వే కోసం మేము చేసిన ప్రతి ప్రయత్నం కూడా ఒక రికార్డే. ఐ వుడ్ యూస్ దట్ వర్డ్ రికార్డే. ఎలా అని చెప్తా. ఏకంగా 15,000 గ్రామ సచివాలయాలు, ఏకంగా 15,000 గ్రామ సచివాలయాలు ఒక రికార్డు. నెవర్ ఇన్ ద పాస్ట్. ఏకంగా 15,000 గ్రామ సచివాలయాలు ఒక రికార్డే. ప్రతి సచివాలయంలో దాదాపుగా 10 మంది ఉద్యోగులను నియమించడం అది ఇంకో రికార్డే. దీనికోసం ఒకే ఒక నోటిఫికేషన్ ఏకంగా 134,000 మంది ఉద్యోగులు నియామకం. ఎవ్వరూ కూడా ఎప్పుడూ కూడా అధిగమించలేని, తుడిచివేయలేని ఒక సూపర్ రికార్డ్ ఇది. ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయాన్ని పెట్టడమే కాదు, ఆ ప్రతి సచివాలయంలోనూ కూడా ఓ విఆర్ఓ అంటే ఓ రెవెన్యూ అసిస్టెంట్, ఓ రెవెన్యూ ఆఫీసర్, ఓఆర్ఓ రెవెన్యూ ఆఫీసర్, వీళ్ళతో పాటు ఒక సర్వేయర్, వీళ్ళతో పాటు డిజిటల్ అసిస్టెంట్, వీళ్ళంతా కూడా ప్రతి సచివాలయంలోనూ 15,000 సచివాలయాలలో ఉండడం. ప్రతి గ్రామంలో దాదాపుగా 40,000 మంది సర్వేయర్లు, రెవెన్యూ ఆఫీసర్, విఆర్ఓలు, రెవెన్యూ ఆఫీసర్లు అండ్ డిజిటల్ అసిస్టెంట్లు, దాదాపుగా 40,000 మంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. నెవర్ ఇన్ ద హిస్టరీ, నెవర్ ఇన్ ద పాస్ట్ ఈ స్థాయిలో ఒక వ్యవస్థను క్రియేట్ చేసి రైతులకు, ప్రజలకు మంచి చేయాలి, శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడాలి, పూర్తి ప్రక్షాళన చేసి సమగ్ర భూసర్వే చేసి ట్యాంపర్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ చేతిలో పెట్టి ఆ తర్వాత కూడా ఆ సిస్టమ్ను మెయింటైన్ చేయాలి అప్డేట్ కాబడ్డ పరిస్థితిలో అని తపన పడిన ప్రభుత్వం ఎప్పుడూ లేదు. మరి ఇవన్నీ తాను ఎప్పుడూ కూడా చేయకుండా మరి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు